లైన్లో ఉండండి కొద్దిగా. పాయల్ శంకర్ గారు బీజేపీ ఎమ్మెల్యే గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. శంకర్ గారు, ఎట్లా కొత్త పార్టీకి స్వాగతం చెప్తున్నారా, ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా, లేకపోతే పోటీ అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పెట్టేటటువంటి అవకాశం, అధికారం అందరికీ ఉన్నది. అలా ఇంకోటి, కవిత గారి రాజకీయ పార్టీ పెట్టడం మాకేం అభ్యంతరం లేదు. కానీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు తండ్రి, అన్న, బావ చేసేటటువంటి తప్పులని ఆ రోజు ఎత్తి చూపి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నినాదాలు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి ఉంటే ఇంకా బాగుంటుండే. అధికారం పోయిన తర్వాత సరే, ఆ కుటుంబానికి ఎట్లా కూడా వస్తలేదు కాబట్టి ఆ కుటుంబంలోనే సభ్యురాలు ఇంకో రాజకీయ పార్టీ పెట్టి మళ్ళీ కొత్త అంశాలని ప్రజలకు చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తామా లేదా ఇంకేదైనా జరుగుతున్న ఆలోచనతో ఆమె వస్తుండదు. కానీ ప్రజలు అంత ఈజీగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీలో కీలక బాధ్యతలు ఉన్నటువంటి కవిత గారు ఈనాడు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంటాయి. సరే, ఆమె రాజకీయ పార్టీ వల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. రాజకీయ పార్టీ పెట్టుకునేటువంటి అవకాశం, అధికారం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్నది. కానీ ఏదన్నా నష్టం జరిగితే టీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది. ఆల్రెడీ నష్టాలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఆ కుటుంబ సభ్యురాలు ఒక పార్టీ పెట్టడం వల్ల ఆ పార్టీకి కొంత ఇబ్బంది కలగవచ్చు, నష్టం కలగవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే భవిష్యత్తులో అధికారం రావడానికి అవకాశం ఉన్నది. అది ఎందుకనంటే టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం రావడానికి పార్లమెంట్ లో పోషించినటువంటి భూమిక గురించి తెలుసు. నరేంద్ర మోడీ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి లక్షల కోట్ల నిధుల గురించి తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడేటట్టు అవకాశం కనిపిస్తలేదు. అంటే మీరు 2029లో మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు, తప్పులేదు. సో మీ క్యాడర్ ఉంది, మీరు కష్టపడుతున్నారు. మీ ఓటు బ్యాంకుకి కవిత రూపంలో ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా అని? మాకు ఏమి ఇబ్బంది లేదు. ఏమైనా ఇబ్బంది కలిగితే టీఆర్ఎస్ పార్టీకి కలగచ్చు, మిగతా వాళ్ళకి కలగచ్చు. వాళ్ళిద్దరూ మీరు బీఆర్ఎస్ ఒక్కటేనే ప్రచారమే కదా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకుముందు కవిత కూడా అన్నారు, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి నేను జైల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ వాళ్ళు అనేది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని. సో ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడే పార్టీ మేమే అని మళ్ళీ టీఆర్ఎస్ ఆత్మతో తీసుకొస్తున్నామని కవిత ఉద్దేశంగా కనబడుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కలిసి పోటీ చేసుకున్నాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారం పంచుకున్నది, భారతదేశంలో కూడా అధికారం పంచుకున్నది. అధికారం ఆ 2 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసి పంచుకున్నాయి తప్పితే మేము ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీతో మేము కలిసి పోటీ చేయలేదు, అధికారాన్ని పంచుకోలేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తా ఉన్నారు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం పార్లమెంటు సీట్లు గెలిచినాం. మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. కొత్తగా టీఆర్ఎస్ అనే పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు. ఎందుకు ఆలోచిస్తలేరు అంటే 10 ఏళ్ళు అవకాశం. ఇప్పుడు అదే మీరు బీజేపీ నేతలు ఉన్నారంటే మీ ఉద్దేశం ఎప్పుడు మీ పార్టీ కేంద్ర పార్టీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తుంటుంటారు. అలాగే కాంగ్రెస్ ఉంది అంటే అధిష్టానం మెప్పు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ ఉంది అంటే బీజేపీతో అంటకాగుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అది ఆ నేతలకు తెలియాలి. కాబట్టి తెలంగాణ కోసం మాత్రమే ఆలోచించేటటువంటి పార్టీగా మేము ఉంటాం, ఆ తర్వాతే పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు. మీకు మీ కేంద్ర పార్టీ విధానాలు ఇవన్నీ ముఖ్యం. ఆ లైన్లో మీరు వర్క్ చేయాలి. కానీ ఇప్పుడు మేము తెలంగాణ లైన్లోనే వర్క్ చేస్తాం, తెలంగాణ ఫస్ట్ అని కవిత అంటున్నారు. సో ఇక్కడ మీరు గత ఎన్నికల్లో ఫలితాలు అలా వచ్చి ఇలా వచ్చాయి అంటున్నారు. ఇక ఆ ఫలితాల్లో మార్పు వస్తుందా కవిత ఆశిస్తున్నట్టుగా? రాజకీయ పార్టీ ఈ రోజు అనుకుంటా అంటే ఆమె ప్రారంభంలోనే కొంత నిరాశపరిచేటట్టు మాట్లాడొద్దని అనుకుంటున్నా, కానీ ఫలితాల తర్వాత మీరు చూస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీలో కీలక పాత్ర పోషించినప్పుడు కవిత గారు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ ఒక్క మాట ఆ రోజు మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలు ఏమన్నా విశ్వసిస్తుంటారు.
ఉద్యమ సమయంలో ఏం మాట్లాడిందో టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళంతా కూడా, కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా ఈ రాష్ట్రానికి కేవలం ఉద్యమం గురించి మాత్రమే మేము చేస్తాం, ఈ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎలాంటి పదవులు మేము తీసుకోమని మాట్లాడినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ నేత ఇంట్లో కూడా 5 పదవులు లేకుండే, కానీ 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు మంత్రి, కేటీఆర్ గారు మంత్రి, కవిత ఎంపీ, సంతోష్ రావు ఎంపీ, ఇవి పెద్ద పదవులు మాత్రమే. ఇంకా చిన్న ఎమ్మెల్సీ నవీన్ రావు, ఈ రకంగా ఆ విషయం గురించి కూడా కవిత మాట్లాడారు కదా పాయల్ శంకర్ గారు. ఆ విషయం గురించి అంటే అప్పుడు పరిపాలిస్తున్న పార్టీలో కుటుంబ మెంబర్గా ఉన్న నేను కొన్ని విషయాల్లో బాధపడుతున్నాను, తెలంగాణ ప్రజలకు సారీ చెబుతున్నాను అని కవిత చెప్తున్నారు. సో ఇప్పుడున్న ఏ పార్టీలు కూడా తెలంగాణ కోసం ఆలోచించటం లేదు అనే ఆవేదనే కదా కవిత మాటలో కనిపిస్తున్నది. ఆమె రాజకీయాల గురించి, అధికారం గురించి, పదవుల గురించి మాట్లాడలేదు. ఏ తెలంగాణ అయితే కోరుకున్నామో ఆ తెలంగాణ రాలేదు. అందులో మా కుటుంబ సభ్యులున్న పార్టీలో నేను ఉన్న కారణంగా నేను సిగ్గుపడుతున్నాను కొన్ని విషయాల్లోనే అన్నారు కవిత. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం గురించి గొప్పగా ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించడం కాబట్టి ఆ రోజు తెలంగాణ నుండి మాకు పార్లమెంటు సభ్యులు లేరు మేము రాష్ట్రం ఇచ్చేటప్పుడు. కానీ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసినా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి 2 ఎంపీలు, ఒక పక్క విజయశాంతి, మరో పక్క కేసీఆర్, ఆ ఇద్దరిలో విజయశాంతి మాత్రమే ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నారు, కేసీఆర్ పార్లమెంట్ లో కూడా లేరు బిల్లు పెట్టేటప్పుడు. కానీ మేము బాధ్యతని భుజాన ఎత్తుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణకు భవిష్యత్తు కావాలి, 1200 మంది అమరులైనరు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో పట్టుబట్టిన కారణంగా, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన కారణంగా దిక్కుతోచినటువంటి స్థితిలో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ బిల్లు పెట్టింది. ఈ రోజు ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం గురించి, ఈ దేశం గురించి గొప్పగా ఆలోచించే పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఒక్క నిమిషం నేను చెప్పిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన పార్టీ విజయం కన్నా ఎక్కువ నా దేశం ముందు గెలవాలి, నా రాష్ట్రం ముందు గెలవాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలని కోరుకునే పార్టీ కేవలం ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. మేము ఓడిపోయినా పర్వాలేదు, కానీ మా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం. మేము రాజకీయ పార్టీగా ఎదగకున్నా పర్వాలేదు కొన్ని సందర్భాలలో, కానీ నా దేశానికి ఎక్కడ నష్టం జరగద్దని కోరుకుంటాం. కానీ మిగతా రాజకీయ పార్టీలు ఈ దేశం ఏమైనా పర్వాలేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, మాకు రాజకీయ పరమావధి ముఖ్యమని ఆలోచించే మిగతా రాజకీయ పార్టీలు. అందుకే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాదు శంకర్ గారు, ఇక్కడ కవిత చెప్తున్న మాటల్లో బీజేపీ బానిసలుగా మీరు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే విలీన గ్రామాలను ఇప్పటికొచ్చి కావాలనే డిమాండ్ ఏమాత్రం మీరు పార్లమెంట్లో చర్చించడం లేదు, మీ పార్టీతో అధినాయకత్వంతో చర్చించడం లేదు. తెలంగాణకి అక్కడ ఉండే ఆ గ్రామాలకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. వరదలు వస్తే భద్రాచలం పూర్తిగా శ్రీరాముడు మునిగిపోయే పరిస్థితి ఉంది. అంటే అయోధ్యలో ఉండే రాముడే రాముడా, తెలంగాణలో ఉండే భద్రాద్రి రాముడు రాముడు కాదా అని ప్రశ్నిస్తున్నారు ఆవిడ. అంటే ఒక విషయం అండి, అధికారంలో ఉన్ననాడు కవిత గారు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్ననాడు పార్లమెంట్ లో ఈ విషయాల్ని ప్రస్తావించిన, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినా ఈనాడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఎవరెవరైనా విశ్వసిస్తారు. ఆ రోజు ఏమి మాట్లాడక ఈ రోజు ఏదో కొంత రాజకీయంగా ఆ మాటలు మాట్లాడితే జనం ఏమన్నా నమ్ముతారేమని మాట్లాడితే ఇక ఆ విషయాలు వాళ్ళకే అర్థం కావాలి. కానీ ఏదైనా ఆమె పార్టీ పెట్టుకున్నది, పార్టీ పనిచేసుకునివ్వండి. ఏదైనా ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఇంకా 1-2 మిగిలి ఉన్నటువంటి నాయకుల్ని ఆమె పార్టీలోకి తీసుకోమనండి. రాజకీయంగా ఆమె అభివృద్ధి చేస్తే మాకు ఎక్కడ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక రాజకీయ పార్టీ స్థాపించినందుకు ఆమెకు మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు, థ్యాంక్ యూ. అది పాయల్ శంకర్ గారు చెప్తున్నమాట. అయితే ఇక్కడ ఒకటి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి అసలు పార్టీ శ్రీకాంత్ రెడ్డి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరుని ఎక్కడ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అది అప్లోడ్ కూడా చేయలేదు. రెండోది, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కొడుకు ప్రస్తుతం బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి రిలాక్స్ గైస్, మొత్తం రిలాక్స్ అవ్వండి,
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని అనుమతించదు ఈ పార్టీని.